పూర్ణకం ఏర్పాట్లన్నీ చేసావా? రావుకాలు వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? త్వరగా శీఘ్రం. నారాయణ అయ్యగారు దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్టు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా. అయ్యా, ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దామనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట మీద అలంకార పండుగ. అయ్యా, ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యో, ఇందులో మాదేముందయ్య వాళ్ళు. అమ్మ మాకిచ్చింది, దాన్ని అమ్మకే తిరిగిస్తున్నామంతే. ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా? అవునమ్మా, ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా. అయ్యా, గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా, తమ వెంకుల వారు వస్తున్నారు. ఆడాడా వాంగ 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 దండాలండి. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అభే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ అదా రత్నవేలే నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. ఆడాంగో ప్రాణ నేనుదా వెళ్ళి మాట్లాడేదా? వాడెవరి మాట వినే టైప్ కాదంటే, అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు, మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా, నువ్వు ఆ కమిషనర్ కి ఫోన్ చేసివు. కుప్పుచామే అయ్యా, అన్న ఫోన్ పట్ట. కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా.